చుట్టూ చీకటి, దట్టమైన పొగమంచు. ఆ పొగమంచు మధ్యలో సన్నని వెలుతురు, నింగిలో భీకరమైన శబ్దం. అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ చైనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎపిసోడ్ ఇది. కార్గిల్ కొండల్లో సూపర్ పవర్ ఆర్మీ ప్లేన్లో గరుడ కమాండోల ఎంట్రీని కనుక పాకిస్తాన్ చైనా చూసి ఉంటే నిలువున వణికిపోవటం ఖాయం. ఆ మాటకొస్తే అర్ధరాత్రి హాలీవుడ్ రేంజ్ మాన్స్టర్ ల్యాండింగ్తో భవిష్యత్తులోనూ శత్రుదేశాలకు కంటి మీద కునుకు ఉండకపోవచ్చు. ఎందుకంటే C-130J మాన్స్టర్ ప్లేన్ ల్యాండ్ అయిన లొకేషన్ అలాంటిది. అవును, సముద్ర మట్టానికి 9700 అడుగుల ఎత్తులో హిమాలయాల మధ్యలో శత్రువు అంతు చూసేందుకు వీలైన ఎయిర్ స్ట్రిప్ ఇది. అది మాత్రమే కాదు, నైట్ ల్యాండింగ్లో మరో అంశం కూడా ఎనిమిని అల్లకల్లోలం చేస్తోంది. ఇంతకు కార్గిల్ కొండల్లో అర్ధరాత్రి పవర్ చూపించిన ఆర్మీ శత్రు దేశాలకిచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి? ఈ థ్రిల్లింగ్ ఎపిసోడ్ భారత రక్షణకు ఎందుకు అంత కీలకం కాబోతోంది? అరేబియా సముద్రంలో హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్స్, అర్ధరాత్రి సాహస విన్యాసాలతో పవర్ఫుల్ యాక్షన్స్. ప్రపంచానికి ఇండియా తన పవర్ ఏంటో చూపిస్తోందా? కార్గిల్ ఈ పేరు విన్న వెంటనే పాకిస్తాన్ నమ్మక ద్రోహమే గుర్తొస్తుంది. భారత్ పాక్ నియంత్రణ రేఖ వెంబడి హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. భూభాగానికి 14 నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రదేశంలో ఉండే అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకుని భారత్ను దెబ్బతీయాలని పన్నగం పన్నింది. దీంతో 1999 వింటర్ కు ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుర్తుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగగానే కుట్రను అమలు చేసింది. మన భూభాగంలోకి దాదాపు 5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. ఆ వెంటనే ఆపరేషన్ విజయ్ పేరుతో 1999 మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం శత్రువుల కాల్పుల్ని ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్ ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దించింది. దెబ్బకు పాక్ తోక ముడిచింది. హిమాలయ పర్వత సానువుల్లో త్రివర్ణ పతాకం రెప్పరెప్పలాడింది. కానీ కార్గిల్ లాంటి చోట పాకిస్తాన్ తోనే కాదు, డ్రాగన్ కంట్రీతోనూ మనకు నిత్యం రిస్క్ ఉంటుంది. అందుకే అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మార్చింది. దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఇండియన్ ఆర్మీ రియల్ యాక్షన్ ఇదే. అత్యంత కఠినమైన చోట, అందులోనూ కటిక చీకటిలో ఏకంగా C-130J సూపర్ హెర్క్యులెస్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. ల్యాండింగ్ సమయంలో గరుడ్ కమాండోలతో టెరైన్ మాస్కింగ్ కూడా జరిగింది. రాత్రిపూట ఈ ల్యాండింగ్ చేయడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాని సొంత సామర్థ్యాలను అంచనా వేసింది. మన పవర్ ఏంటో శత్రువులకు తెలిసేలా చేసింది. నిజానికి ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా కార్యకలాపాల్ని పసిగట్టిన భారత వైమానిక దళం రాత్రిపూట కూడా సరిహద్దులో నిఘా పెంచుతోంది. ఈ దిశగానే సాహసం చేసి ఎనిమికి తన సత్తా ఏంటో చూపించింది. వాయుసేనకు C-130J అత్యంత నమ్మకమైన విమానం. భారత వాయుసేన ప్రస్తుతం 12 C-130J విమానాలు వాడుతోంది. ప్రస్తుతం ఇవి హిండన్లోని 77 స్క్వాడ్రన్, 87 స్క్వాడ్రన్ లో విధులు నిర్వహిస్తున్నాయి. ఈ విమానాల ద్వారా సైనిక బలగాలు సైనిక సామగ్రిని తరలిస్తూ ఉంటారు. చైనా బార్డర్లో ఆర్మీని మోహరించడంలో ఇవి కీలకమైన సేవలు అందిస్తున్నాయి. మరోవైపు గత ఏడాది నవంబర్లో ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే రెస్క్యూ వర్క్ లో లాక్హీడ్ మార్టిన్ కి చెందిన సూపర్ హెర్క్యులెస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం కీలక పాత్ర పోషించింది. ఆ టైంలో 2 సూపర్ హెర్క్యులెస్ విమానాలను భారత వాయుసేన విజయవంతంగా ఉత్తరాఖండ్ ఎయిర్ స్ట్రిప్ పై ల్యాండ్ చేసింది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఆ విమానాలు భారీ ఇంజనీరింగ్ పరికరాలను అక్కడికి తరలించగలిగాయి. ఇక తాజా రికార్డు విషయానికొస్తే C-130J విమానంలో గరుడ్ కమాండోలతో టెరైన్ మాస్కింగ్ నిర్వహించడం. దేశ సరిహద్దుల్లో గరుడ్ కమాండోలదే కీ రోల్. గత ఏడాది చైనా సరిహద్దులో గరుడ్ కమాండోలను మోహరించారు. ఈ ప్రత్యేక దళం లడక్ నుంచి అరుణాచల్ వరకు సిగ్సాయర్ వంటి ఆయుధాలతో పహారా కాస్తుంది. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ప్రతిష్టంభన నేపథ్యంలో తూర్పు లడక్కులోని వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ఈ కమాండోలను భారత వైమానిక దళం మోహరించింది. గరుడ్ కమాండోలకు అమెరికన్ సిగ్సాయర్ అసాల్ట్ రైఫిల్ వంటి వెపన్స్ సమకూర్చారు. గలీల్ స్నిఫర్ రైఫిల్స్, ఇజ్రాయిలీ ట్వాయ్ రైఫిల్స్,
800 నుంచి 1000 మీటర్ల పరిధిలో శత్రు సైనికుల్ని పడగొట్టగల నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ఉన్నాయి. AK-103లతో శత్రువుపై ఆకస్మిక దాడులు చేయడంలో వీరి స్టైలే వేరు. ఇక టెరైన్ మాస్కింగ్ విషయానికొస్తే ఏ రెండు దేశాల మధ్య యుద్ధంలో అయినా రాడార్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. శత్రు యుద్ధ విమానాలు, బాంబు దాడుల్ని ఈ వ్యవస్థే గుర్తించి దాడి జరక్క ముందే ప్రతిదాడి చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాంటి శత్రు రాడార్ వ్యవస్థకు దొరకకుండా విమానాన్ని ల్యాండింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. పైగా హిమాలయాల వంటి కఠినమైన ప్రాంతంలో C-130J వంటి సైనిక విమానాన్ని ల్యాండ్ చేయాలంటే శత్రువు రాడార్ దృష్టిని దాటుకునే చేయాలి. ఈ విషయంలో విజయం సాధించాలంటే టెరైన్ మాస్కింగ్ ఒక్కటే దారి. పైగా టెరైన్ మాస్కింగ్ టెక్నిక్ మనల్ని ట్రాక్ చేద్దామనుకున్న శత్రువుకు అవకాశాన్ని ఇవ్వదు. అలాగే కాల్పుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే C-130J లాంటి భారీ సైజున్న విమానం హిమాలయాల్లో ల్యాండ్ అయిన విషయం కూడా శత్రువుకు తెలియదు. ఎందుకంటే వారి రాడార్లను టెరైన్ మాస్కింగ్ టెక్నిక్ బురిడి కొట్టిస్తుంది. ఈ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజయం సాధించింది. C-130J కదలికల్ని దాచడానికి చుట్టుపక్కల ఉన్న కొండల్ని ఉపయోగించింది. ఎయిర్ ఫోర్స్ చుట్టూ 14,000 నుంచి 15,000 అడుగుల వరకు ఎత్తైన కొండలున్నాయి. దీంతో కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో ఏం జరిగిందో పాకిస్తాన్, చైనాలకు తెలిసే వీలే ఉండదన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసిన వీడియో ఖచ్చితంగా పాక్, చైనాల గుండెల్లో గుబులు రేపుతుంది. ఎందుకంటే ముందే చెప్పినట్టు కార్గిల్ తాత్కాలిక ఎయిర్ స్ట్రిప్ మన దేశ రక్షణకు అత్యంత కీలకం. హిమాలయ సానువుల్లో ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో శత్రువు మనపై దాడి చేసేందుకు పైకి లేచేలోపే మన ఎయిర్ ఫోర్స్ దాడి చేసే వీలుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే శత్రువు దగ్గర మనకంటే ఆయుధాలు, సైనిక బలగం ఎంత ఉన్నా ఇలాంటి చోట దాడి చేయడంలో విజయం మాత్రం సాధించలేరు. అందుకే 2020 నుంచి మోడీ సర్కారు ఈ ప్రాంతంపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా అర్ధరాత్రి బాహుబలి విమానాన్ని ల్యాండ్ చేసి ఎనిమికి ఊహించని షాక్ ఇచ్చింది.